ఆల్. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్వామివారి దీపారాధన వీడియో పెట్టాను కదా! ఆ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్. దీపారాధన రోజే స్వామివారికి రకరకాల హారతులతో హారతయితే ఇచ్చారు. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేము. ఇక గురువుగారు స్వామివారికి పూలు చల్లి నమస్కారం చేసుకొని కడ్డీలతో ధూపమైతే వేసి ఇంకా హారతులు ఇవ్వడం అయితే ప్రారంభించారనమాట. ఎన్ని రకాల హారతులు ఇచ్చారంటే నాకు కనీసం వాటి పేర్లు కూడా తెలీదు. అన్ని రకాల హారతులు అయితే ఇచ్చారు. మీలో ఎవరికైనా వాటి పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వీటిలో వీడియో మొత్తంలో ఎన్ని రకాల హారతులు ఇచ్చారో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఎంత అద్భుతంగా జరుగుతుందో. నాకైతే మొత్తం తీసేయాలని లేదు. బట్ కొన్ని అయితే అంటే అన్ని రకాల హారతులు అయితే పెట్టాను. బట్ మొత్తం కాకుండా కొంచెం లాస్ట్‌ది ఫస్ట్‌ది అయితే యాడ్ చేసి పెట్టాననమాట. సో, మొత్తం మీద ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు పూలు చల్లారు. తర్వాత ఎండింగ్‌లో కూడా పూలు చల్లుతున్నారనమాట. సో, చాలా బాగా అయితే జరిగింది. ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎన్ని రకాల హారతులో కామెంట్ మాత్రం చేయండి. వీడియో మొత్తానికి నా వాయిస్ ఓవర్ ఇస్తే మీకు బోర్ కొడుతుంది చూడడానికి. అందుకే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో హ్యాపీ ఫీల్ ఇస్తుంది. సో, వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం హ్యాపీగా స్కిప్ చేసుకోండి. హారతులన్నీ ఇవ్వడం అయిపోయిన తర్వాత స్వామివారివి, అమ్మవారివి, వినాయకుడివి, అయ్యప్ప స్వామి, కుమారస్వామి ఇలా అందరివి ఆయుధాలు ఉంటాయి కదండీ! ఆ ఆయుధాలన్నీ తీసుకొచ్చి పూజ అయితే చేస్తున్నారు. ఇన్ని రకాల ఆయుధాలు ఉంటాయని అసలు ఇలా పూజ చేస్తారని నాకు అస్సలు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎవరైనా ఎప్పుడైనా చూసారా లేదా అనేది కామెంట్ చేయండి. అసలు ఎంత అద్భుతంగా జరుగుతుందంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. సో, చాలా బాగా అయితే జరుగుతుంది. సో, ప్రతి ఆయుధానికి చేసిన తర్వాత ఇలా పూలైతే చల్లుతున్నారు. ఇంకా ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి ఇలా దండతో అయితే పూజ చేస్తున్నారనమాట. ఆ దండ అనేది ఇలా పూజ అంతా చేసిన తర్వాత స్వామివారి దగ్గర వేసి తర్వాత అక్కడ సేవ చేసిన వాళ్ళు ఉంటారు కదండీ! మండపం దగ్గర పూజ చేసిన వాళ్ళు. ఇంక తర్వాత వాళ్ళకైతే స్వామివారి దగ్గర పెట్టిన పూలదండని వారి మెడలో అయితే వేశారు. ఇంక తర్వాత అందరూ కలిసి గురువుగారిని అయితే సన్మానించారనమాట. పూజ అనేది చాలా చక్కగా జరిపించారు కదా! అందుకే నిజంగా ఆ పాజిటివిటీ అనేది మనకి లైవ్‌లో ఉంటేనే తెలుస్తుంది. ఇలా వీడియోస్‌లో చూస్తే మనకి అర్థమవ్వదు గానీ, ఇంకా లైవ్‌లో అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇంకా అందరూ కలిసి సన్మానించుకున్న తర్వాత గురువుగారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు. మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.